ఢిల్లీలో తెలంగాణ ఆంధ్ర సీఎంల మధ్య చర్చలు జరిగితే బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చలేకపోతున్నామని మదన పడుతున్నారన్నారు. ఇంకెంతకాలం తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తారని కేటీఆర్, హరీష్ రావులను ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఢిల్లీలో చర్చలు జరిగితే మీకెందుకు చలిజ్వరం వస్తుంది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సూటిగా అడుగుతా ఉన్నా. గోదావరి, కృష్ణా జలాలపైన చర్చలు జరిగితే మీకెందుకు చలిజ్వరం వస్తుందని అడుగుతా ఉన్నా. ఈ రోజు జరిగినటువంటి ఎజెండాలో బనకచెర్ల అంశం లేకపోవడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ రంగరించలేకపోతున్నామని లోపల కుమిలిపడిపోతున్నారని అడుగుతా ఉన్నా. తెలంగాణ సెంటిమెంట్ తోనే ముందుకు పోవాలనే ఆలోచన మీకు తప్ప మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలో రాసిస్తారనుకున్నారా మమ్మల్ని? ప్రగతి భవన్ కు జగన్ ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తాముల్లో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా? ఏం మిస్ అయ్యారని చెప్పని ఈరోజు తెగ ఉబలాట పడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. గోదావరి జలాలపైన కాళేశ్వరం కట్టి దక్షిణల కొరకు ఏటీఎం గా మార్చుకొని, కామధేనుగా మార్చుకొని ఈరోజు కూలేశ్వరంగా చేసినటువంటి సందర్భం మీదైతే ఈరోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి, కృష్ణాలో ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పన్నమాట. సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో 299 టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మీ నిర్ణయం, మా రైతుల నోట్లో, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజు కబుర్లు చెప్పేదని అడుగుతా ఉన్నా. తెలంగాణ పేరిట దాచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన మీరు తెలంగాణపై రాబందులో పడి చేసినటువంటి మీరా ఈరోజు అవినీతి అక్రమాలు చేసినటువంటి మీరా మా గురించి మాట్లాడేదన్నమాట. రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి జలాలు, కృష్ణా జలాలపైన మనకు రావాల్సిన వాటాపై మనమ తిప్పకుండా రైతాంగం కోసం పోరాటం చేసేటువంటి ప్రభుత్వం